ఇక వైసీపీకి మరో షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న చంద్ర ఇవాళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్తో మాట్లాడించాలని 3 నెలలుగా చెబుతున్న మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. అనుచరులు, బంధువుల అభిప్రాయం మేరకు భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే చంద్ర టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నా బంధుత్వాన్ని, నా శ్రేయోభిలాషులు ఉంటారు కదా, నా వర్గం అనేది ఉంది. నా వర్గాన్ని నేను అందరినీ సంప్రదించిన తర్వాత నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటాను. అందరినీ వాళ్ళ ఆలోచన నిమిత్తం చేయాలనే ఆలోచన ఉంది. నా కార్యాచరణ, నా బంధువులు, నా బంధుత్వాన్ని, నా శ్రేయోభిలాషులు ఉంటారు కదా, నా వర్గం అనేది ఉంది. నా వర్గాన్ని నేను అందరినీ సంప్రదించిన తర్వాత నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటాను. అందరినీ వాళ్ళ ఆలోచన నిమిత్తం చేయాలనే ఆలోచన ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ రాజీనామాకి కారణాలు ఏంటంటే జగన్తో మాట్లాడించలేదు కాబట్టి అంటున్నారు. మరి అదొక్క కారణమేనా, ఏమైనా వేరే విభేదాలు కూడా ఉన్నాయా? థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే మాజీ సీఎం అయినటువంటి జగన్ సొంత జిల్లాలో చూసుకుంటే గనక రోజు రోజుకు వైసీపీకి అయితే గనక రోజు భిక్షాట్లు తగులుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక నిన్నటి దినం చూసుకుంటే గనక మేయర్ సురేష్ బాబు, అలాగే ఈ రోజు చూసుకుంటే గనక ఏదైతే మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ రోజు విజయవాడలో సాయంత్రం దాదాపుగా 4 గంటల సమయంలో కూడా ఏదైతే మైదుకూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ ఏదైతే కమిటీ మెంబర్లు కావచ్చు, అలాగే చైర్మన్లతో కూడా ఆయన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ మీటింగ్ కి కూడా పూర్తి స్థాయిలో కూడా మున్సిపల్ చైర్మన్ చంద్ర, ఆయనతో పాటు మరో కౌన్సిలర్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు జరిగేటటువంటి మీటింగ్ కూడా వాళ్ళు ఎగరగొట్టారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కనుక గడిచిన 3 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మాజీ సీఎం జగన్ ను కలిపిమని చెప్పి 3 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డిని అడుగుతున్నా కానీ ఆయన నిమ్మకు నీరెత్తినట్టు కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదంటూ, అలాగే కొన్ని విభేదాల కారణంగా కానీ నేను ఈ రోజు పార్టీని వీడుతున్నానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసుకోవచ్చు, గత కొంతకాలం కూడా కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. అలాగే ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన మీడియా సమావేశం పెట్టి ఆయన అయితే కనుక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. అలాగే మరో కొద్ది రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో జనసేన పార్టీకి వెళ్తానా లేకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి వెళ్తానా అన్న దానిపైన కూడా తన అనుచరులు, బంధువులతో అందరితో కూడా మీటింగ్ పెట్టుకొని దాని తర్వాత నా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లాలో సీఎం జగన్ సొంత ఇలాకాలో అయితే కనుక రోజు రోజుకు ఎదురు దెబ్బలు, అలాగే భిక్షాట తగ్గుతాయని చెప్పుకోవచ్చు దుర్గా. రైట్, థ్యాంక్ యూ సుధీర్.